వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బాల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బాల్స్ లో ఈ రోజు స్పెషల్ రెసిపీ చికెన్ పకోడీ. లోపల సాఫ్ట్ గా పైన క్రంచీగా సూపర్ గా ఉంటుంది కదా. పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. రెసిపీ చాలా ఈజీ అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు. మీకు స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ టేస్ట్ రావడం మాత్రం గ్యారంటీ. మరి స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో 1 గంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టిన 1/2 kg చికెన్ వేస్తున్నాను. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు కావాలంటే విత్ బోన్స్ కూడా చేసుకోవచ్చు. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్. ఆల్రెడీ ఉప్పు నీటిలో నానబెట్టాము కాబట్టి సాల్ట్ ఎక్కువ పట్టదు, సో చూసి వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు కరివేపాకు తరుగు, 1/2 కప్పు కొత్తిమీర తరుగు, 2 టీ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి ఓసారి బాగా కలపండి. ఇలా మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టిన తర్వాత ఇందులో 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ వేసి ఓసారి పొడి పొడిగా ముక్కలకి బాగా కోట్ చేయండి. ఇప్పుడు అవసరం అనిపిస్తే ఒక 1 or 2 టీ స్పూన్స్ వాటర్ ని చల్లి ముక్కలకి పిండి చక్కగా కోట్ అయ్యేలా బాగా కలపండి. స్ట్రీట్ స్టైల్ లుక్ అండ్ ఫీల్ కోసం నేను ఇక్కడ పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే కూడా ఫ్రై చేసుకోవచ్చు. అలా చేస్తే చికెన్ కి మసాలాలన్నీ బాగా పట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ 1 గంట సేపు మాత్రమే ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. గంట తర్వాత వేడి వేడి నూనెలో చికెన్ ని వేసి ఫ్లేమ్ ని మీడియం కి మార్చుకోండి. చికెన్ ని మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద కనుక ఫ్రై చేస్తే పైన వేగిపోతుంది కానీ చికెన్ లోపల సరిగా కుక్ అవ్వదు. మీడియం ఫ్లేమ్ మీద అయితేనే చికెన్ లోపల సాఫ్ట్ గా కుక్ అవుతుంది అండ్ బయట కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ తో క్రిస్పీగా ఉంటుంది. ఇలా చక్కగా గోల్డెన్ కలర్ రాగానే తీసేయండి. కొద్దిసేపటికి ఇంకొంచెం డార్క్ కలర్ కి వచ్చేస్తాయి. లాస్ట్ లో గార్నిషింగ్ కోసం కొద్దిగా కరివేపాకు అండ్ పచ్చిమిర్చి చీలికలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఈ పకోడీ పైన వేసుకోండి. ఇది ఆప్షనల్. మరి ఈ చికెన్ పకోడీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బాల్స్ ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.